హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాంగో కోకోనట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పొడి మరీ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవసరం లేదు. కొంచెం వేగిన స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్ మ్యాంగో పల్ప్ కూడా వేసుకోవాలి. ఇది రసాలైనా పర్వాలేదు, లేకపోతే బంగినపల్లి మిక్సీ పట్టుకొని వేసుకున్నా పర్వాలేదు. అలాగే ముప్పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ మామిడి పండు స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలి. మామిడి పండు బాగా ఎక్కువ స్వీట్గా ఉంటే కనుక హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ సరిపోతుంది. కొంచెం స్వీట్ తక్కువ ఉంటే ఒక కప్పు దాకా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకుంటూనే ఉండాలి. మామిడి పండులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండంగా స్వీట్ అనేది పాన్ నుంచి సెపరేట్ అవ్వాలి. అలా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. పైన వీడియోలో చూపించే విధంగా ఇలా ఒక నిమిషం పాటు గరిటెకి స్టిక్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్వీట్ కొంచెం గోరువెచ్చగా ఉండంగానే మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా లడ్డూలుగా చుట్టేసుకోవాలి. చాలా త్వరగా కాస్త డిఫరెంట్గా మీరు కూడా ఒకసారి ఇలా ఈ కొబ్బరి మామిడి పండు లడ్డూలు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ లడ్డూలు బయట స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక 4 to 5 డేస్ మాత్రమే ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 డేస్ వరకు ఉంటాయి. ఇలా మనం లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ గార్నిష్ చేసేసుకున్న తర్వాత నేను కొంచెం రోజ్ పెటల్స్ కూడా వేసాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.